హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము కజిన్స్ అందరం 15 మెంబర్స్ వైజాగ్ అండ్ అరకు ట్రిప్ వెళ్ళాం. 3 కార్స్లో వెళ్ళాం. సో ఏమేమేమి చూసాం, ఎక్కడ స్టే చేసాం అని అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టోటల్ 4 days వెళ్ళాం. దాంట్లో డే 1 ఎర్లీ మార్నింగ్ మేము వైజాగ్ వెళ్తూ ఆన్ ద వేలో అన్నవరం టెంపుల్ అండ్ సింహాచలం టెంపుల్ని దర్శనం చేసుకొని రూమ్కి రీచ్ అయ్యాం. వైజాగ్లో మేము హోటల్ టచ్ వుడ్ రూమ్లో స్టే చేసాం. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. కొత్త హోటల్ అనుకుంటా, చిన్న చిన్న వర్క్స్ కూడా అప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో మాకు ఇక్కడ కనెక్టింగ్ రూమ్ ఇచ్చారు, పక్క రూమ్కి డోర్ కనెక్టింగ్ అయింది. మేము కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో బీచ్కి వెళ్ళాం. ఇంకా బీచ్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ అండ్ సమ్ మ్యూజియంస్ అన్నీ కవర్ చేసాం. ఇది ఇక్కడ ఉన్న మ్యూజియంస్ లిస్ట్. లైక్ 4 మ్యూజియంస్ ఉన్నాయి. ప్యాకేజ్ లాగా టికెట్ బై చేయొచ్చు. లైక్ 1 మ్యూజియం చూడాలంటే 40 రూపీస్, అలా 2 మ్యూజియంస్, 3 మ్యూజియంస్ అండ్ 4 మ్యూజియంస్ చూడాలంటే 100 రూపీస్. మ్యూజియంస్ కూడా అన్నీ ఇలా ఒకటి తర్వాత ఒకటి లైన్లో ఉన్నాయి. సో 100 రూపీస్ టికెట్ తీసుకొని అన్నీ ఇలా కవర్ చేయొచ్చు. మేము ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాము. ఈ మ్యూజియంలో మొత్తం ఏరోప్లేన్కి సంబంధించిన థింగ్సే ఉన్నాయి. డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. లైక్ ఎక్విప్మెంట్ జోన్, అలాగా డిఫరెంట్ జోన్స్ లాగా. ఇది ఏరోప్లేన్ టైర్. నెక్స్ట్ ఇది సబ్మెరైన్ మ్యూజియం. ఇది బయట నుంచి సబ్మెరైన్ ఇలా ఉంది. సో డే 2 మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అరకు స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో వ్యూ చాలా బాగుంది. సో మేము ఆగి కొన్ని పిక్స్ దిగాం. ఇక్కడ అటు అరకు కాదు, ఇటు వైజాగ్ కాదు, మధ్యలో ఆన్ ద వేలో మా కార్ టైర్ పంచర్ అయింది. సో మెకానిక్ని పిలిచి ఫిక్స్ చేయించాం. ఆల్మోస్ట్ ఇంకా డే మొత్తం వేస్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయ్యి. ఇంక ఈవినింగ్ రిసార్ట్కి చెక్ ఇన్ అయ్యాం మేము. ఇక్కడ ఈ రిసార్ట్లోనే మేము స్టే చేసాం. రిసార్ట్ నేమ్ RRR, రాయల్ రెస్టారెంట్ అండ్ రిసార్ట్ అయితే బాగుంది. బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. బట్ రూమ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఇక్కడ చాలా బర్డ్స్ అవి కూడా ఉన్నాయి. రిసార్ట్లో వ్యూ అయితే చాలా బాగుంది. కొంచెం వర్షం అండ్ స్నోఫాల్. ఇది మా రూమ్ బాల్కనీ అనమాట. బాల్కనీ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది.
కొన్ని ఫొటోస్తో కొన్ని రీల్స్తో మా డే 2 మొత్తం ఇలా గడిచిపోయింది అక్కడ. ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు. ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని రిసార్ట్ వాళ్ళతోనే ఇంకా రిసార్ట్లోనే గడిపేసాం డే 2 మొత్తం మేము. అండ్ ఇట్స్ ఏ డే 3. ఇంకా ఇదొక్క డేలోనే అరకు మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము కటికా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. కటికా వాటర్ ఫాల్స్కి 2 వేస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా తెలుసుకొని ఇప్పుడు నేను చూపించే వేలోనే వెళ్ళాలి. ఇటు సైడ్ అయితే మన ఓన్ వెహికల్స్ అలో చేస్తున్నారు. ఇంకో రూట్ ఉంది. ఆ రూట్లో వెళ్తే వాళ్ళు జీప్లోనే వెళ్ళాలి. ఆ జీప్ ఒకటి 2000 ఛార్జ్ చేస్తున్నారు. సో తెలుసుకొని వెళ్ళండి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అరకు వేరే వేలోని వెళ్ళాము కటికా వాటర్ ఫాల్స్కి. వాళ్ళ జీప్లో వెళ్ళాము. అలా వెళ్ళినా సరే అక్కడి నుంచి ట్రెక్కింగ్ చాలా దూరమే ఉంది. సో మన ఓన్ వెహికల్స్లో ఇటు సైడ్ వెళ్ళడం బెస్ట్. మన ఓన్ వెహికల్స్లో వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోవచ్చు, పర్లేదు. ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. కొంచెమే ఉంటుంది బట్ ట్రెక్కింగ్ ఇక్కడ. సో మంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుని కిందకు వచ్చాక మేము ఇక్కడ కబాబ్స్ తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ కబాబ్స్ కూడా. నెక్స్ట్ మేము కాఫీ మ్యూజియంకి వెళ్ళాం. సో కాఫీ ఏ ఇయర్ స్టార్ట్ చేశారు, అసలు ఎలా స్టార్ట్ అయిందని చెప్పి అన్ని కాఫీ మ్యూజియంలో క్లియర్గా పెట్టారు. అండ్ ఆల్సో కాఫీ పౌడర్స్ ఇవన్నీ అక్కడ బై చేయొచ్చు. నెక్స్ట్ మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. సో లోపల పిక్చర్స్ అండ్ వీడియోస్ అంతా అలౌ చేయలేదు. లోపలంతా చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అంతా ఉంది. ఇక్కడ బయట ఆడుకోవడానికి జస్ట్ ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. లోపల చాక్లెట్స్ కూడా బై చేయొచ్చు. టేస్ట్ బాగానే ఉన్నాయి. కొన్ని ట్రై చేసాం. బట్ పీస్కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టేస్ట్ చేయడం కోసం కూడా. చాక్లెట్ ఫ్యాక్టరీ ఫినిష్ చేసుకొని మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. సో వాటర్ ఏమంతా నీట్గా లేవు. సో కిందకి దిగకుండా జస్ట్ పిక్స్ దిగేసి అక్కడ వచ్చేసాం. నెక్స్ట్ మేము లంచ్ కోసం బొంగులో బిర్యానీ తిన్నాం. 7 to 8 మెంబర్స్ ఉన్నాం. 3 తీసుకున్నాం, సరిపోయింది కరెక్ట్గా అందరికీ. అరకు వెళ్ళి ఈ బొంగులో బిర్యానీ అస్సలు మిస్ అవ్వకూడదు కదా. సో ట్రై చేసాం, బాగుంది. నెక్స్ట్ మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాం. సో అక్కడ బయట వాళ్ళ దగ్గరే మేము కాఫీ పౌడర్ అండ్ టీ పౌడర్ బై చేసాం. సో న్యాచురల్గా ఉన్నాయి అన్నీ. టేస్ట్ కూడా టీ బాగుంది. సో లాస్ట్ ప్లేస్ బొర్రా కేవ్స్కి వెళ్ళాం. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ టెంపరీగా క్లోజ్డ్ అయి ఉంది. బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా బొర్రా కేవ్స్ అలా చూసేసి ఇంకా రూమ్కి రీచ్ అయిపోయాం మేము. సో లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ డే 4. మేము ఉప్పాడ బీచ్ అండ్ పిఠాపురం ఈ 2 కవర్ చేసాం డే 4లో. మా ఈ చిన్న ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. సో 15 మెంబర్స్ కజిన్స్ అందరం వెళ్ళాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. Thank you so much for watching our video. Don't forget to like, share, comment and subscribe to our channel.